రీసెంట్ గా జరిగినటువంటి వరల్డ్ కప్ లో ఇండియా సెమీస్ కు వెళ్ళడానికి, సెమీస్ లో గెలవడానికి, ఫైనల్స్ లో అపోనెంట్ కి అద్భుతమైన స్కోర్ ను టార్గెట్ గా ఇచ్చి ఇండియా కప్ గెలవడానికి మెయిన్ రీజన్ సంజు శాంసన్. న్యూజిలాండ్ తో జరిగిన టీ20 సిరీస్ లో ఘోరంగా ఫెయిల్ అయ్యి టీ20 వరల్డ్ కప్ లో బెంచ్ కే పరిమితమైన సంజు తనకు దొరికిన ఒకే ఒక్క అవకాశంతో తానేంటో నిరూపించుకొని ఈ వరల్డ్ కప్ కు హీరో అయిపోయాడు. దాంతో ఒకప్పుడు సంజు టీంలో వద్దు అని చెప్పిన వాళ్లే ఇప్పుడు సంజు ఈజ్ గ్రేట్ అని పొగుడుతున్నారు. అయితే అసలు సంజు బ్యాక్గ్రౌండ్ ఏంటి? క్రికెట్లోకి ఎలా వచ్చాడు? సంజు కోసం అతని తండ్రి నిజంగానే పోలీస్ ఉద్యోగాన్ని వదిలేశాడా? వరుసగా ఫెయిల్ అవుతున్న సంజుని మళ్లీ ఫామ్లోకి తీసుకొచ్చింది ఎవరు? ఈ వరల్డ్ కప్లో సంజు ఎన్ని రికార్డులు బద్దలు కొట్టాడు అనే విషయాలను ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. మీలో సంజు శాంసన్ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసి వీడియోని చివరి వరకు చూడండి. సంజు శాంసన్ కథ నిజానికి కేరళలో మొదలవ్వలేదు. అది మన దేశ రాజధాని ఢిల్లీలోని ఇరుకైన వీధుల్లో ప్రారంభమైంది. సంజు నవంబర్ 11, 1994న కేరళలోని తిరువనంతపురం దగ్గరలో ఉన్న పులివిల్లాలో జన్మించినప్పటికీ అతని బాల్యమంతా ఢిల్లీలోనే గడిచింది. అతని తండ్రి శాంసన్ విశ్వనాథ్ ఢిల్లీ పోలీస్లో కానిస్టేబుల్గా పనిచేసేవారు. ఆయన స్వతహాగా ఒక ఫుట్బాల్ ప్లేయర్ అయినప్పటికీ తన కొడుకులలో ఒక గొప్ప క్రికెటర్ను చూడాలని ఆయన కలలు కన్నారు. సంజు మరియు అతని అన్నయ్య శాలీ శాంసన్ ఇద్దరూ కలిసి ఢిల్లీ గల్లీలలో క్రికెట్ ఆడుతూ ఉండేవారు. వారిలో ఉన్న కజిని చూసి తండ్రి వారిని యశ్పాల్ అనే కోచ్ దగ్గర క్రికెట్ ట్రైనింగ్లో చేర్పించారు. అలా ఉదయం ప్రాక్టీస్, మధ్యాహ్నం స్కూల్, మళ్లీ సాయంత్రం ఆట, డైలీ ఇదే సంజు దినచర్యగా మారింది. అయితే ఢిల్లీ అండర్ 13 సెలక్షన్ల సమయంలో సంజుకు ఒక చేదు అనుభవం ఎదురైంది. అక్కడ ఉన్న రాజకీయాలు మరియు అవకతవకల వల్ల సంజుకు ప్రతిభ ఉన్నా జట్టులో చోటు దక్కలేదు. ఇది చూసిన తండ్రి విశ్వనాథ్ గుండె రగిలిపోయింది. తన కొడుకు భవిష్యత్తు కోసం ఆయన ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. తనకున్న ప్రభుత్వ ఉద్యోగానికి వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చేసి కుటుంబంతో సహా కేరళకు వెళ్లిపోయారు. ఒక మధ్యతరగతి కుటుంబంలో స్థిరమైన ఉద్యోగాన్ని వదిలేయడం అంటే అది ఎంతటి రిస్కో మనందరికీ తెలుసు. కానీ కొడుకు కల కోసం ఆ తండ్రి ఆ రోజుల్లోనే సాహసం చేశాడు. కేరళకు వెళ్లిన తర్వాత సంజు తిరువనంతపురంలోని మెడికల్ కాలేజ్ గ్రౌండ్లో బీజూ జార్జ్ దగ్గర ట్రైనింగ్ తీసుకోవడం స్టార్ట్ చేశాడు. అక్కడ సరైన సౌకర్యాలు లేకపోయినా, వర్షం పడుతున్నా సంజు ఏ రోజూ తన ప్రాక్టీస్ను ఆపలేదు. ఆ పట్టుదలే అతన్ని కేరళ అండర్ 16 మరియు అండర్ 19 జట్లకు కెప్టెన్గా మార్చింది. ఇక సంజులోని అసలైన విధ్వంసాన్ని ప్రపంచం గుర్తించింది ఐపీఎల్లోనే. 2013లో రాజస్థాన్ రాయల్స్ జట్టు రాహుల్ ద్రవిడ్ పర్యవేక్షణలో సంజును కేవలం 10 లక్షల రూపాయలకు కొనుగోలు చేసింది. అప్పుడే ద్రవిడ్ కన్ను సంజు టైమింగ్ పై పడింది. తన తొలి సీజన్లోనే సంజు అద్భుతమైన ప్రదర్శన చేసి ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డును గెలుచుకున్నాడు. అలాగే 19 ఏళ్ల వయసులోనే ఐపీఎల్ హిస్టరీలో కోటీశ్వరుడిగా మారిన యంగెస్ట్ ప్లేయర్గా సంజు రికార్డు సృష్టించాడు. అతని బ్యాటింగ్ చూస్తుంటే రోహిత్ శర్మలోని ఎలిగెన్స్, ధోనీలోని పవర్ కలగలిసినట్లు అనిపించేది. కానీ అసలుక్కడే అతనికి అసలు కష్టాలు మొదలయ్యాయి. 2015లో జింబాబ్వేపై తన టీ20 డెబ్యూ చేసిన సంజు ఆ మ్యాచ్లో విఫలమయ్యాడు. ఆ ఒక్క ఫెయిల్యూర్ వల్ల అతను మళ్లీ టీమిండియా జెర్సీ వేసుకోవడానికి 4 ఏళ్లు వెయిట్ చేయాల్సి వచ్చింది. అయితే ఈ 4 ఏళ్ల కాలం సంజుకు ఒక నరకంలా మారింది. జట్టులోకి సెలెక్ట్ అవ్వడం, మ్యాచ్ మొత్తం బెంచ్ మీద కూర్చోవడం, వాటర్ బాటిల్స్ మోయడం, ఆ తరువాత టీం నుంచి తప్పుకోవడం, ప్రతిసారి ఇదే రిపీట్ అయ్యేది. దీనికి తోడు గ్రౌండ్ బయట వివాదాలు, కేరళ క్రికెట్ అసోసియేషన్ అధికారులతో గొడవలు అతని కెరీర్ ముగిసిపోయిందని అందరూ అనుకునేలా చేశాయి. కానీ ఇక్కడే ఒక విచిత్రం జరిగింది. సంజు ఎంతగా విఫలమైతే అభిమానులు అతన్ని అంతగా ప్రేమిస్తూ వచ్చారు.
సోషల్ మీడియాలో జస్టిస్ ఫర్ సంజు శాంసన్ అనే హ్యాష్ ట్యాగ్ ఒక భావోద్వేగపు విప్లవంగా మారింది. రిషబ్ పంత్ లేదా ఇషాన్ కిషన్ ఫెయిల్ అయినా వారికి అవకాశాలిస్తున్నారు, మరి సంజుకు ఎందుకు లేవు అనే ప్రశ్న ప్రతి క్రికెట్ అభిమాని గుండెలో మెదిలేది. ఇక 2022, 2023 వరల్డ్ కప్ జట్లకు కూడా సంజు ఎంపిక కాకపోవడం ఆ వేదనను మరింత పెంచింది. కానీ 2024 అక్టోబర్లో హైదరాబాద్లో బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్ సంజు కెరీర్ను మలుపు తిప్పింది. అప్పటి వరకు మిడిల్ ఆర్డర్లో ఆడిన సంజు ఆ రోజు ఓపెనర్గా వచ్చి కేవలం 40 బాల్స్లోనే సెంచరీ బాదాడు. అది భారత క్రికెట్ చరిత్రలో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ. అలాగే సంజు అక్కడితో ఆగకుండా దక్షిణాఫ్రికా గడ్డపై వరుసగా 2 టీ20 సెంచరీలు చేసిన తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించాడు. తిలక్ వర్మతో కలిసి అతను చేసిన 210 పరుగుల భాగస్వామ్యం టీ20 హిస్టరీలోనే అతి పెద్దది. కానీ ఈ ఆనందం అతనికి ఎంతో కాలం నిలవలేదు. న్యూజిలాండ్తో జరిగిన సిరీస్లో సంజు మళ్లీ దారుణంగా విఫలమయ్యాడు. 5 మ్యాచ్లో కేవలం 46 పరుగులు మాత్రమే చేసి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. అలాగే తన సొంత గ్రౌండ్ అయిన తిరువనంతపురంలో కేవలం 6 పరుగులకే అవుటై లక్షలాది మంది అభిమానులను నిరాశపరిచాడు. అయితే ఈ సమయంలోనే సంజు ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నాడు. తన ఫామ్ను తిరిగి తెచ్చుకోవడానికి భారత మాజీ దిగ్గజం యువరాజ్ సింగ్ దగ్గర కఠినమైన శిక్షణ తీసుకోవడం మొదలుపెట్టాడు. యువరాజ్ తండ్రి యోగ్రాజ్ సింగ్ శైలిలో ఉండే ఆ హార్డ్ ట్రైనింగ్ సంజును శారీరకంగా మరియు మానసికగా సిద్ధం చేసింది. 2026 టీ20 వరల్డ్ కప్ ప్రారంభమైనప్పుడు సంజు మొదటి కొన్ని మ్యాచ్లో బెంచ్ మీద ఉన్నప్పటికీ కీలక సమయంలో అతనికి అవకాశం వచ్చింది. వెస్టిండీస్తో జరిగిన ఒక కీలక మ్యాచ్లో 196 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సంజు 50 బాల్స్లో 97 రన్స్ చేసి నాట్అవుట్గా నిలిచి టీం గెలిపించాడు. ఈ ఇన్నింగ్స్తో అతను విరాట్ కోహ్లీ రికార్డును కూడా అధిగమించి టీ20 వరల్డ్ కప్ చేజింగ్లో భారత తరపున అత్యధిక వ్యక్తిగత స్కోరుగా నిలిచింది. ఇక సెమీఫైనల్లో ఇంగ్లండ్పై సంజు 42 బాల్స్లో 89 రన్స్ చేసి మళ్లీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకున్నాడు. ఇక అహ్మదాబాద్లో జరిగిన ఫైనల్ మ్యాచ్ సంజు కెరీర్లోనే ఒక మరుపురాని ఘట్టంగా చెప్పుకోవచ్చు. న్యూజిలాండ్పై అతను 46 బాల్స్లో 89 రన్స్ చేసి వరల్డ్ కప్ ఫైనల్ చరిత్రలోనే అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన బ్యాటర్గా రికార్డ్ సృష్టించాడు. అలా సంజు ఈ టోర్నీలో మొత్తం 321 పరుగులు సాధించి ముచ్చటగా 24 సిక్సర్లు బాదిన సంజు ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్గా నిలిచాడు. అలాగే విరాట్ కోహ్లీ యొక్క 319 పరుగుల రికార్డును కూడా అతను బద్దలు కొట్టాడు. అలా బెంచ్ మీద నుంచి వచ్చి ఏకంగా వరల్డ్ కప్ విజేతగా నిలబెట్టడం అనేది సంజు శాంసన్ యొక్క అద్భుతమైన సంకల్పానికి నిదర్శనం. చివరిగా సంజు శాంసన్ జీవితం మనకొక గొప్ప పాఠాన్ని నేర్పిస్తుంది. టైం ఎప్పుడూ ఒకేలా ఉండదు. మనల్ని తక్కువ చేసి చూసిన వారు కూడా మన విజయాన్ని చూసి చప్పట్లు కొట్టే రోజు వస్తుంది. తండ్రి చేసిన త్యాగం, అభిమానులు చూపిన అచంచలమైన నమ్మకం మరియు తనపై తాను ఉంచుకున్న ఆత్మవిశ్వాసం సంజును ఈ రోజు ఈ స్థితిలో నిలబెట్టాయి. ఓటమిని చూసి భయపడేవారికి, అవకాశాలు రావడం లేదని బాధపడేవారికి సంజు ఒక స్ఫూర్తి. అతను కేవలం ఒక క్రికెటర్ మాత్రమే కాదు, ఒక పోరాట యోధుడు. సింహం 2 అడుగులు వెనక్కి వేసింది అంటే అది పంజా విసరడానికే అని సంజు మరోసారి నిరూపించాడు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.